మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ మున్సిపల్ పరిధిలో వై బాలరెడ్డి చైర్మన్ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఓల్డేజ్ హోంలో అల్వాల్ ప్రసాద్ నగర్ కాలనీ వాసి కీర్తిశేషులు వెంకట్ ఎన్ ప్రసాద్ ముదిరాజ్ 3వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు హనుమంతరావు, స్వర్ణ, భార్య సావిత్రి, కుమారులు హర్షవర్ధన్, శ్రీష్, వారి కుటుంబ సభ్యులు బాలాజీ నగర్లోని ఓల్డేజ్ హోంలోని అనాథ వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమాన్ని సేవో పరమో ధర్మ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ మేడ మల్లేష్, సోనీ జాదవ్, రమేష్ సింగ్, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను 12 సంవత్సరాలుగా జవానాలను వేసుకున్నాను. 2 సంవత్సరాల క్రితం మా నారాయణ వ్యవస్థ గెలిచింది. అక్కడ 2 ఊళ్ళు నడుపుకున్నాను. నెక్స్ట్ కొత్తపల్లి యాదగిరి జిల్లా అక్కడ ఆశ్రమం పడుతుంది. తర్వాత మీరు అంటే ఇప్పుడు నడపడానికి మీరు సొంతంగా రిలేషన్ ఇస్తున్నారా ఇది అయితే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అయితే రెంట్లు కానీ స్టాఫ్ కానీ స్టాఫ్ కూడా మనకు చాలా సహకరిస్తారు. స్టాఫ్ కానీ రెంట్ కానీ కరెంట్ కానీ అంతా అమ్మనే పెట్టుకుంటా. చాలా ఫుడ్ అడిగినప్పుడు స్వామి వచ్చి చేస్తాం. ఇంకా ముందు ఇంకా మీరు కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున వేరే గ్రామం పెట్టాలనుకుంటున్నారు. గౌరవనీయులైన పెద్దలు ఈ ఆదర్శ్ ఏదైతే ఓల్డేజ్ హోమ్ ఉందో ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ బాలరెడ్డి గారు నిజంగా సార్ మీరు చాలా అభినందనీయులు సార్. మానవ సేవే మాధవ సేవ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది దగ్గర డబ్బు ఉంది సార్, కానీ అందరికీ ఇలాంటి మనసు మిమ్మల్ని నమ్మితేరా ఈ ఆదర్శ తరఫున ఈ ఏదైతే ఓల్డేజ్ హోమ్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం. భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి. అలాగే ఒక కాలేజ్ లెక్చరర్ అయి ఉండి కూడా ఇక్కడ వచ్చిన మా సోదరిమణి సోహిని జాదవ్ మేడం, అలాగే ప్రతి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా పనిచేసి ఒక వెల్ నోన్ డిఆర్ ఛానల్లో రిపోర్టర్గా ఉన్న మా మల్లేష్ అన్న గారిని తమ్మితేరా అభినందిస్తూ 22 మంది సభ్యులు దిక్కులేని వాళ్ళు, శరీర అంగవైకల్యం కలిగిన వాళ్ళు, కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇక్కడ రాలేకపోయారు. వారి తరఫున కూడా మీ అందరికీ కూడా సుభాష్, మీరు కూడా ఒకటే నేను మీకు చెప్తున్నామ్మా, ఇంత మంచి మంచి మనసులు ఉన్న వాళ్ళు మీకు సేవలు చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఎవరైతే ఇక్కడ ఫోటో ఉందో ఆయన పేరు వెంకట ప్రసాద్ గారు, స్వర్గీయులు, చనిపోయారు. ఇది 3వ సంవత్సరం, 3వ వర్ధంతి. ఈ స్వర్గీయ వెంకట ప్రసాద్ గారి తల్లిదండ్రులు పాలెం హనుమంతరావు గారు మరియు వారి ధర్మపత్ని సువర్ణ గారు అలవాలు వాస్తవ్యులు వాళ్ళు చేయిస్తున్నారు. ముఖ్యంగా వారి భార్య ధర్మపత్ని సావిత్రి గారు మరియు వారి మనవళ్ళు మనవరాళ్ళు హర్షవర్ధన్ మరియు సిరీస్, వీరంతా కూడా వారి తండ్రిని భర్తని కొలుచుకుంటూ, భర్తని జ్ఞాపకం చేసుకుంటూ, తన కొడుకుని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారు. అమ్మ, అన్ని దానాల్లో కల్లా అన్నదానం నిన్న, అన్ని దానాల్లోకి కూడా నిన్న అన్నదానం కనుక అటువంటి దానం చేస్తున్నా. ఇంతమంది పెద్దల సమక్షంలో, ఇంత మంచి మనసులున్న ఇటువంటి పెద్దల సమక్షంలో, ఇటువంటి కేర్ టేకర్స్ సమక్షంలో ధనలక్ష్మి గారు నిజంగా అభినందిస్తున్నాను. అమ్మ, మరి ఎంత ఇటువంటి వాళ్ళు సేవ చేస్తే, ఎంత నిండు మనసుతో మనం సేవ చేస్తే అంత భగవంతుడి ఆశీస్సులు మనకు దొరుకుతాం. మీరు మాత్రం గ్యారంటీగా ఒక రిటైర్డ్ టీచర్గా నేను చెప్తాను. నిండు మనసు అదే అన్నాను, అంతే అదే కదా. స్టార్ట్ చేసి దీంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఇది ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఛానల్కు మా హృదయపూర్వక నమస్కారం. నేను
గత 12 సంవత్సరాలుగా దేవాలయాన్ని నడుపుతున్నాను. 2 సంవత్సరాల క్రితం నారాయణ అంబేద్కర్ జలిసింది. అక్కడిక్కడ నడుపుతున్నాను. నెక్స్ట్ పుట్టపల్లి యాదాద్రి జిల్లా అక్కడ ఆశ్రమం నడుపుతున్నాను. తర్వాత మీరు అట్లా ఇప్పుడు ఇది నడిపేయడానికి మీరు సొంతంగా ఎవరైనా డొనేషన్ ఇస్తున్నారా, ఎవరు పెడుతున్నారా, ఎట్లా చేస్తున్నారు మీ కార్యక్రమం? ఇది అయితే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మిగతా రెంట్లు కానీ స్టాఫ్ కానీ, స్టాఫ్ కూడా మనకు చాలా సహకరిస్తారు. స్టాఫ్ కానీ రెంట్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఇదంతా నా ఓన్గా పెట్టుకుంటా. గారికి ఆత్మకు శాంతి సమకూరాలని దేవుని మనసారా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర గారికి ఆత్మకు శాంతి సమకూరాలని దేవుని మనసారా కోరుకుంటున్నాము. వెంకటేశ్వర గారికి ఆత్మకు శాంతి సమకూరాలని దేవుని మనసారా కోరుకుంటున్నాము. ఎత్తున విషయం అనేది వాళ్ళు ఇంకా చాలా ముందు పెద్ద ఎత్తున ఇంకా పెద్ద హోంవర్క్ స్టార్ట్ చేయాలనుకుంటారు. డిఆర్ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ రిపోర్టర్ మేడం మల్లేశం. అసలు చెట్టు బాగా మంచి చెట్టు చెప్తుందని మనకు ఐడియా లేదా? ఇంకొంచెం స్పీడ్ ఉంటుంది. అన్న మీరు తినండి.